నమస్తే K24 న్యూస్. దేవకపల్లి గ్రామంలో 45 రోజులుగా జరుగుతున్న క్రికెట్ టోర్నమెంట్ గ్రాండ్ ఫైనల్ విజయవంతంగా ముగిసింది. ఈ పోటీలో దేవకపల్లి టీం విజేతగా నిలవగా కేశవపట్నం రన్నరప్గా నిలిచింది. ఫైనల్ మ్యాచ్ అనంతరం నిర్వహించిన బహుమతుల ప్రధానోత్సవంలో టోర్నమెంట్ ప్రథమ బహుమతి 20,000 రూపాయలను బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మాజీ బెజ్జంకి మండల ఎంపీపీ కాంగ్రెస్ నాయకులు ఒగ్గు దామోదర్ స్పాన్సర్ చేశారు. ఆయన అందించిన బహుమతిని దేవకపల్లి కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షులు పంజాల అజయ్ విజేతలకు అందజేశారు. ఈ టోర్నమెంట్ నిర్వహణకు సహకరించిన గ్రామ పెద్దలు, మండల కాంగ్రెస్ నాయకులు, క్రీడాభిమానులు, అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి నిర్వాహకులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. టీంలు నడిచినాయి కదా, అందులో ఒక చిన్న పిల్లలు సరే అదొక మీరు గేమ్గా ఒక టీమ్గా తీసుకోకుండా ఒక 10-15 సంవత్సరాలు 20 సంవత్సరాల లోపల చదువుకునే వాళ్ళు ఎవరైతే ఉంటుందో ఒక రోజు టైం ఇచ్చి వాళ్ళకు ఒక టీమ్గా ఏర్పడించి మీ మీదనే మన గ్రామం ఒక సీనియర్ టీం మీదనే మీరు వాళ్ళకు కూడా ఒక టీం లాగా ఆ రోజు టోర్నమెంట్ టైప్ మీరు ఆడించి వాళ్ళకు చేసిరనుకో, వాళ్ళకు ఆ పిచ్ మీద ఆడే ఆ భయం కూడా ఎక్కడైనా పోయినప్పుడు వాళ్ళకి అది పోతుంది. రాను ప్రతి సంవత్సరం అట్లా ఆడుతుంటే పెరిగే పిల్లలు కాబట్టి వాళ్ళకు అది ముందు వాళ్ళకి ఎంతో ఉపయోగపడుతుంది. మీ తర్వాత వాళ్ళు కూడా నిర్వహించాలని నేను గట్టిగా నమ్ముతున్నా. వాళ్ళు కూడా దాన్ని తీసుకుంటారని. మీరు ఇంత ఘనంగా నిర్వహించినటువంటి మా దేవకపల్లి టీంకు ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఇప్పుడు విన్నర్కు శుభాకాంక్షలు మరియు రన్నర్ కేశవపట్నం గారికి శుభాకాంక్షలు మరియు శ్రీనివాసనగర్ గారు కూడా అందరికీ పేరున మీ రోజు చీకటి అయింది, మీరు శంకరపట్నం కానీ శ్రీనివాసనగర్ కానీ వాళ్ళకు జాగ్రత్తగా మీ ఇల్లు చేరుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మా యొక్క